నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం తెలంగాణలో కవిత కొత్త పార్టీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అంటూ పాత టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే తను కొత్తగా పార్టీని తెర మీద తీసుకురావడంతో గతంలో ఎన్ని పార్టీలు వచ్చాయి, మహిళల నేపథ్యంగా అంటే మహిళా సెంట్రిక్గా సొంత పార్టీలు స్థాపించిన వాళ్ళు ప్రాంతీయ పార్టీల ముందు నిలదొక్కుకోలేక విలీనం చేసిన సందర్భాలు కావచ్చు, అలాగే అసలు ఆ తర్వాత నకిలీ మధ్య తేడాలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గతంలో పార్టీలు పెట్టిన మహిళా నేతలు ఎవరు, ఎంతకాలం కొనసాగారు, అలాగే ప్రాంతీయ పార్టీల మనుగడ ముందు కొత్త పార్టీలు ఎంతవరకు నిలదొక్కునే అవకాశం ఉంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే కొత్త పార్టీల ఆవిర్భావం అనేది అవసరమా, ఎన్నింటికి సంబంధించి ఇన్డెప్త్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడాలి. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ప్రస్తుతానికి మాట్లాడుకుంటే నిజంగా ప్రాంతీయ పార్టీలే నిలదొక్కుకోవడానికి నానా అగచాట్లు పడుతున్న పరిస్థితి. కొత్తగా పార్టీల అవసరం ఉందా అని అంటే చాలామంది ఉన్నోళ్ళే ఏం చేయట్లా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అనేసి అని. మరి ప్రాంతీయ పార్టీల ముందు చిన్న పార్టీలు ఎంతవరకు నిలదొక్కగలుగుతాయి అన్న ఫస్ట్ దాని నుంచి అది మాట్లాడుకునే ముందు సంధ్య గారు మన ఇద్దరం మీకు గుర్తుంటే తెలంగాణ ఉద్యమం మహోద్యమ రూపందాల్చి తెలంగాణ గొంతుక బలంగా వినిపించి తెలంగాణ కవులు, గాయకులు, వైతాళికులు, రచయితలు అందరూ వాళ్ళు నినదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్న తర్వాత కొద్ది నెలల కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. 2014 ఎన్నికలు పూర్తయినాయి. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. కొద్ది నెలల కాలం తర్వాత చాలామంది కవులు, కళాకారులు, రచయితలకి పని లేకుండా పోయింది. మీకు తెలుసా విషయం? దేని గురించి మాట్లాడాలి ఇప్పుడు, ఎవరి గురించి మాట్లాడాలి ఇప్పుడు, ఎవరి మీద పోరాటం చేయాలి ఇప్పుడు, అంతే కదా అర్థం కానటువంటి ఒక అయోమయ అనిశ్చిత పరిస్థితులు ఆ రోజు నెలకొన్నాయి. ఎందుకు నెలకొన్నాయి అంటే 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ గీతం జై జై హే తెలంగాణ కావచ్చు, లేకపోతే జై బోలో తెలంగాణ కావచ్చు, మరొక తెలంగాణ కావచ్చు, చాలా సినిమాలు వచ్చాయి, చాలా సాహిత్యం వచ్చింది, చాలామంది పాటలు, పద్యాలు, కథలు, కవితలు చాలా అద్భుతాలు సృష్టించారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. ఎందుకు నెలకొంది అంటే ఉద్యమం అనేది లేనప్పుడు, ఉద్యమ నిర్మాణం అనేది పూర్తయి దాని లక్ష్యం ఏదైతే ఉందో అది చేరుకున్న తర్వాత ఏమైపోతుందంటే ఒక కదలిక లేకుండా ఒక పరిస్థితి ఏర్పడింది. తర్వాత 10 సంవత్సరాల కాలం, ఈ దశాబ్ద కాలంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల కాలం పూర్తయి ఆయన మొన్న ఎన్నికల్లో 23 ఎన్నికల్లో కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తనద స్థాయిలో తనదైనటువంటి శైలిలో వాళ్ళు పరిపాలించుకుంటూ వెళుతున్నటువంటి దీనిలో ఇవాళ కవితక్క గారు మరొక రాజకీయ పార్టీతో ఆవిడ మేడ్చల్లో చేసినటువంటి భారీ బహిరంగ సభ కావచ్చు, ఆ బహిరంగ సభ మీదుగా ఆవిడ తండ్రి కేసీఆర్ గారిని ప్రశ్నించినటువంటి ప్రశ్నలు కావచ్చు, సంధించినటువంటి బాణాలు కావచ్చు, అన్నీ ఏమిటంటే అవన్నీ తాటాకు చప్పుళ్ళలాగే ఉన్నాయన్నమాట. ఓకే. ఎందుకు అనంటే మీకు ఓటర్స్ వైజ్, నంబర్ వైజ్ లెస్ పర్సంటేజ్ ఆఫ్ కమ్యూనిటీ అయినటువంటి తెలంగాణ ప్రాంతంలో వెలమదోర్లు ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాల కాలం పాటు అధికారాన్ని అనుభవించారు. గతంలో వాళ్ళు చాలా అవకాశాలని వాళ్లే రాజకీయంగా అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు చెన్నంనేని రాజేశ్వరరావు గారు వామపక్షాల్లో ఉంటే చెన్నంనేని విద్యాసాగరరావు గారు భాజపాలో ఉండేవారు. అయితే వీరు కాకపోతే వారు అనేటటువంటి రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉండేవారు, విద్యాసాగరరావు గారు ఎంపీగా గెలుస్తూ ఉండేవారు. ఇట్లాంటి ఒకే కుటుంబంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకరు ఆ పార్టీలో ఒకరి ఈ పార్టీలో ఉంటూ అధికారం ఎప్పుడూ కొన్ని కుటుంబాలు, కొన్ని కులాల మధ్య హస్తగతం అవుతూ వచ్చినటువంటి నేపథ్యం మనకు తెలంగాణలో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా గడీల సంస్కృతులు, దొరల సంస్కృతుల్లో నుంచి వచ్చి వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి స్థిరపడినా కూడా రాజకీయాల్ని, వ్యాపారాల్ని విడిచిపెట్టకుండా వాళ్ళు ఇవాళకి సాగిస్తున్నటువంటి ఏదైతే వాళ్ళ సామ్రాజ్యాలు, వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దానిని ప్రతిబింబిస్తాయి. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాన్ని ఒకసారి ఈ ప్రాంతాన్ని అంతా మనం తీసుకుంటే రెడ్డి జన సంఖ్య, రెడ్డి సామాజిక వర్గం యొక్క తీవ్రత, సాంద్రత వేల కోట్లు, వందల కోట్లు కాదు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. యూజ్ వైజ్ నెంబర్ కనిపిస్తుంది. సామ్రాజ్యాల్ని సృష్టించిన వాళ్ళు ఇవాళ రియల్ ఎస్టేట్ మనం ఎక్కడికి వెళ్ళినా వెలమలకు సంబంధించి జూపల్లి రామేశ్వరరావు గారు, కమ్మల నుంచి
జైభేరి ఇట్లా మీకు చెదురుమదురుగా తప్పితే మిగతావన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రియల్టర్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గమే కనిపిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ గతంలో కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళందరూ మెజారిటీ పీపుల్ ఇవాళ వచ్చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు, అధికారంలో కావచ్చు భాగస్వాములు అయిపోయినటువంటి నేపథ్యంలో ఏంటంటే హూ ఈజ్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అన్నటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు మొన్న మనకు ఈ కులజన గణన అని చెప్పేసి తెలియజేసిన దాంట్లో మనకు మాదిగలు షెడ్యూల్ కులాల నుంచి ప్రథమ సంఖ్యలో ప్రథమ స్థానంలో తెలంగాణలో ఉన్నారు, ముస్లిం మైనార్టీలు ఉన్నారు, ఇట్లాంటి గణాంకాలన్నీ తీసుకొచ్చారు. యాదవులు వెనుకబడిన తరగతుల్లో యాదవులు వీళ్ళు చాలా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు అనేటటువంటి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే హూ ఈజ్ నెక్స్ట్, వాట్ ఈజ్ నెక్స్ట్ అన్నప్పుడు ఏంటంటే సహజంగా నాన్ వెలమ నాన్ రెడ్డి వైపు దృష్టి వెళుతుందన్నమాట. ఎవరు పీఠం అధిరోహించేటటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేటటువంటిది ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ప్రశ్న ఉదయించినప్పుడు ఈవేళ కవిత గారు ఆవిడ రాజకీయ పార్టీ నెలకొల్పి తిరిగి నన్ను అధికారంలోకి తీసుకురండి, లేకపోతే నాకు మెజారిటీ స్థానాలు కట్టబెట్టండి, నేను కూడా అదిగో పోరాటం చేయడానికి వచ్చాను అనేటప్పటికీ ఎంత విశ్వసనీయత ప్రజల నుంచి చూరగొంటారన్నది మనం ఆలోచించాలి. విశ్వసనీయత ప్రజల నుంచి ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారాన్ని అనుభవించి 10 సంవత్సరాల కాలం, సరే ఆఖరి 1-2 సంవత్సరాలు ఆవిడ తర్వాత జైలుకు వెళ్ళడం కావచ్చు, రావటం కావచ్చు, ఇత్యాది కేసుకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి మనం తరచు చూస్తే ఏంటంటే మీరందరూ కుటుంబంగా కలిసి ఉంటేనే బలం. మీరు ఎప్పుడైతే విడిపోయారో విడిపోయిన తర్వాత మీ వైపు కొంతమంది కొత్త కార్యకర్తలు అసలు ఉద్యమంతో సంబంధం లేదు వచ్చేస్తాయి. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని 10 సంవత్సరాల కాలం తర్వాత ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు, రాజకీయంగా నాకేదైనా ఒక అవకాశం వస్తుందేమో అనేటటువంటి వాళ్ళందరూ కవిత గారితో వాళ్ళ ప్రయాణం సాగిస్తారు. వాళ్ళు స్వార్థపరమైనటువంటి ఆలోచనలతో ఆ విధమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో దాని అస్తిత్వము, దాని మూలాలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు దానిని స్థాపించి దానిని సాధించినటువంటి లక్ష్యం వేరు, అది పూర్తిగా వేరు. అది ఆ భావోద్వేగాన్ని ఆయన తెలంగాణ ప్రజల యొక్క హృదయాల్లో ఆ భావోద్వేగాన్ని ఆయన రేకెత్తించిన దాని తాలూకు ఫలితమే రాష్ట్ర విభజన. మీకు తర్వాత మీరు ఇప్పుడు కవితక్క గారు మహిళా నాయకురాల పార్టీల గురించి అడిగారు మీరు ఇందాక. రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అనేవి చాలా పుట్టుకొచ్చాయి. తెలుగు నేల మీద పుట్టుకొచ్చినన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీల గురించి ఆఖరణ మీరు ఒకసారి కొన్ని రాజకీయ పార్టీలని మీరు అన్నారు, ఒకసారి నాకు గుర్తు చేయండి మీరు. ఈ ప్రాంతీయ పార్టీల్లో విజయవంతమైనటువంటి నేతలు ఇద్దరే అండి, ఒకరు ఎన్టీ రామారావు గారు, ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. ఎన్టీ రామారావు గారు ఏంటంటే అసలు 9 నెలల కాలంలో అధికారంలోకి రావడం, పార్టీ నెలకొల్పిన తర్వాత అనేది ఇవాళకి ప్రపంచ రికార్డు. ఇవాళకి ప్రపంచ రికార్డే అండి. ఏది మర్చిపోతున్నారు, వస్తాను అక్కడికే వస్తాను. ఇవాళకి అది ఒక ప్రపంచ రికార్డు. టీఆర్ఎస్ అనేది ఏంటంటే అది ఒక ఉద్యమ పందాన్ని ఎంచుకొని ఉద్యమ పందా నుంచి రాజకీయ పార్టీగా నేను మీకు అధికారం గురించి మాట్లాడుతాను. 2009లో మీరు పొత్తులో, 2004లో మీరు పొత్తులో వచ్చారు. ఓకే, సింగిల్ గా వెళ్ళింది. 2004లో మీరు పొత్తు పెట్టుకున్నారు టీడీపీ తోటి కాదు, కాంగ్రెస్ తో. 2004 రాజశేఖర రెడ్డి గారు, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి మీకు పోటీ చేశాయి. 9కి వచ్చేటప్పటికి తెలుగుదేశం, వామపక్షాలు, టీఆర్ఎస్ వాళ్ళు పొత్తులో ఉన్నారు. 14 ఎన్నికలకే స్పష్టంగా రాష్ట్రం విభజన జరిగిన తర్వాతే కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారిని మనం ఇందులోకి తీసుకురాం, ఈ చర్చలోకి. ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే, మీకు మా కడపలో 1952 ఎన్నికల్లో దేవుడు పార్టీని పెట్టి రాఘవశెట్టి శ్రీరాములు గారిని కడప లోక్సభకు పోటీ చేశారని. దేవుడు అని ఒక పార్టీ పేరు దేవుడు పార్టీ అనమాట. ఓకే. ఆ తర్వాత మనం ఆ పరంపరలో చాలా ప్రాంతీయ పార్టీలు, కుష్కార్లోకు ఎన్జీ రంగా గారు నెలకొల్పారు. స్వతంత్ర ప్రకాశం పంతులు గారు, రంగా గారు కలిసి వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు. ఎన్జీ రంగా గారు శ్రీకాకుళం, చిత్తూరు, ఆ తర్వాత గుంటూరు నుంచి కూడా ఆయన, గుంటూరు అంటే కాంగ్రెస్లోకి వచ్చేసారు, అప్పుడు లోక్సభ సభ్యుడిగా చేశారు. అట్లా కొన్ని ప్రజా కాంగ్రెస్ అని ఒక పార్టీ, అది బండారు రత్నసభాపతి గారు, ఆయన హీఈస్ ఆల్సో ఫ్రమ్ కడప డిస్టిక్. ఆయన ఆ పార్టీ ద్వారా కొంతకాలం తన ఉనికిని చాటుకోగలిగారు. ఆ తర్వాత మీకు ఏమైందంటే తెలుగుదేశం తర్వాత ఇక్కడ టీఆర్ఎస్, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీని చూసి, తెలుగుదేశం పార్టీ యొక్క బలాన్ని చూసి ఏంటంటే ఆ తర్వాత మీకు వంగవీటి మోహన్ రంగా గారి హత్యానంతరం ముద్రగడ పద్మనాభం గారు తెలుగునాడు అని ఒక పార్టీ పెట్టారు. ఓకే. పెట్టైన కాంగ్రెస్లో వెళ్ళి విలీనం చేయలే, అసలు ఆయన పార్టీ పెట్టారు. 3 బహిరంగ సభలు, 3 విజయవంతమైనవి.
ఆయన పార్టీకైనా కాడి ఎలాగైతే ఉద్యమం యొక్క కాడి భుజం దించేశాను నేనని చెప్తారో అట్లా ఆ భుజం కూడా కాడి దించేసుకుని వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరిపోయారు ఆయన. మీకు ఎంబీ భాస్కర్ రావు గారు ఐపీఎస్, ఆయన మీకు ఆంధ్రనాడని ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన 99 ఎన్నికల సమయంలో ఆయన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు మరియు విశాఖ ఆ జిల్లాల్లో మాత్రమే పోటీ చేశారు. ఆ తర్వాత స్తబ్దుగా ఉండిపోయారు ఆంధ్రనాడు పార్టీ. తర్వాత మీకు మనం చెప్పుకోవాల్సినటువంటి దాసనారాయణరావు గారు తెలుగు తల్లిని నెలకొల్పి ఆయన ఎక్కడా పోటీ చేయలేదు, కాంగ్రెస్లో వెళ్ళి చేరిపోయారు. ఓకే. తల్లి తెలంగాణ పేరిట విజయశాంతి గారు మన ఏదైతే మన కేసీఆర్ గారిని చూసి వస్తా మీకు తల్లి తెలంగాణ పార్టీని ఇవిడ నెలకొల్పడానికి ముందు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు, తెలంగాణ సాధన సమితిని ఆలయ నరేంద్ర గారు స్థాపించారు. అవును, నరేంద్ర గారిని తీసుకొచ్చి మీ తెలంగాణ సాధన సమితిని రాష్ట్ర సమితిలో విలీనం చేయమని చెప్పి, ఆ తర్వాత నరేంద్ర గారే పాపం మనందరికీ తెలిసినటువంటి విషయం. లక్ష్మీపార్తి గారు ఏంటంటే యాక్చువల్లీ ఎన్టీ రామారావు గారిదే తెలుగుదేశం పార్టీని ఆవిడ చేసిన పోరాటం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల చిహ్నం ఏదైతే ఉందో సైకిల్ గుర్తుని ఎలక్షన్ కమిషను మెజారిటీ సభ్యులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సైకిల్ గుర్తు మీద గెలిచారు కాబట్టి వాళ్ళకే ఆ చిహ్నం చెందుతుందని చెప్పేసి వాళ్ళు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఏంటంటే రామారావు గారు దాని మీద ఆయన చిహ్నం కావాలని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషన్ని కోరటం, ఎన్టీ రామారావు గారు జీవించి ఉండగానే వాళ్ళకి చిహ్నం వచ్చింది, అది సింహం గుర్తు. రామారావు గారు కొద్ది నెలల్లో మరణిస్తారని ఆయనకి తెలియదు కదా. ఆయన్ని ఇంటర్వ్యూలో సింహం గుర్తు కేటాయించారు కదా, ఎవరు సింహం అంటే ఐఆమ్ ద లయన్, ఎన్టీఆర్ ఇస్ ద లయన్ అని ఆయన ఆన్సర్ చేశారు రామారావు గారు. నాకు ఎప్పటికీ గుర్తుంది, ఎన్టీఆర్ ఇస్ ద లయన్ అన్నారు అనమాట. సింహం గుర్తు మీద లక్ష్మీపార్తి గారు పోటీ చేసి లోక్సభ ఎన్నికలకి పోటీ చేశారు. ఆ తర్వాత ఆవిడ పాతపట్నం నుంచి సింహం గుర్తు మీద ఆవిడ గెలిచారు, ఎన్టీఆర్ తెలుగుదేశం ఆవిడ గెలిచారండి. గెలిచిన తర్వాత ఆవిడ వైకాపాలో ఆవిడ చేరారు. వైకాపా ఇవాళ ప్రధాన కార్యదర్శిగా ఆవిడ అవతరించారు. ప్రజారాజ్యం పార్టీ 2009లో అవతరించిన తర్వాత, ప్రజారాజ్యం పార్టీ కంటే ముందు 91, 92 ఆ సమయంలో రాష్ట్రీయ ప్రజా పరిషత్ అని ఒక పార్టీ, ఎస్వి పార్థసారథిరావుని కాపుల నుంచి ఒక సామాజిక వర్గానికి మాకు పార్టీ ఉండాలని ఆయన నెలకొల్పి, ఆయన కొబ్బరి చెట్టు చిహ్నం అనమాట, ఆయన కొంతకాలం పార్టీని ఆయన నిర్వహించారు. పాప ఎక్కడ పోటీ చేయలేదనుకుంటా. ప్రజారాజ్యం పార్టీ సాధించినటువంటి విజయం 18 స్థానాలు, 17.5% ఓట్లు, 75 లక్షల ఓట్లు సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఇంతమంది మధ్య హోరాహోరీ పోర్లో ఆ స్థాయిలో పెర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. కాకపోతే 14 ఎన్నికల లోపే 2012 నాటికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం అది కొంత ఎవరినైనా బాధించేటటువంటి అంశం అనమాట. చిరంజీవి గారిని అనుసరించినటువంటి రాజకీయంగా అత్యుత్సాహం నుండి రాజకీయాల్లో క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించిన వాళ్ళకి ఎప్పటికీ బాధాకరమైనటువంటి అంశం పార్టీని విలీనం చేయడం. 14 ఎన్నికల్లో విజయరాజు నాయుడు అయినా నవోదయం ఒక పార్టీ నెలకొల్పి ఆ పార్టీ అభ్యర్థిగా ఈ నామంచి కృష్ణమోహన్ గారు గెలిచారు చీరాల నుంచి. అదొక నవోదయం పార్టీ. తర్వాత అయినా తెలుగుదేశంలో చేరిపోయారు రామంచి కృష్ణమోహన్ గారు. ఆ పార్టీ ఒకటి గుంటూరు జిల్లాలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత 14 ఎన్నికల్లోనే పురుడు పోసుకున్న జనసేన ఇవాళ 21 మంది శాసనసభ్యులు, 2 లోక్సభ సభ్యులతో కంటిన్యూ అవుతుంది. 99 ఎన్నికల మధ్యలో మీకు హరికృష్ణ గారు పార్టీ పెట్టారు, చాలామంది గుర్తు, అన్న తెలుగుదేశం గంట గుర్తు అనమాట. ఆయనకు కూడా గుడివాడలో పోటీ చేస్తే డిపాజిట్ దక్కల హరికృష్ణ గారికి. వీళ్ళందరికీ ఏంటంటే తమను తాము అత్యధికులుగా భావించేసేటువంటి ఒక భావన. విజయశాంతి గారు మనకు తెలుసు తెరాసాలోకి వచ్చారు, తెరాసాలో ఆవిడ లోక్సభ సభ్యురాలయ్యారు. అక్కడి నుంచి అసలు ఆవిడ బీజేపీలో ఉన్నారా, కాంగ్రెస్లోకి వచ్చారా, తెరాసాలోకి వెళ్ళారా, చాలా అయోమయం ఉంటుంది విజయశాంతి గారు ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి. ఇట్లా ఇన్ని ప్రాంతీయ పార్టీలు తమ వస్తారు. షర్మిల గారు ఆవిడ ప్రస్థానం, ఆవిడ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడ. ఈవిడ షర్మిల గారు మీకు లోక్సభ స్థానాల్లో కొంత హడావిడి చేశారు, తిరుపతి కావచ్చు, నరసాపురం కావచ్చు. మొన్న 24 ఎన్నికల్లో కాంగ్రెస్ రేంజ్ లో పాదయాత్ర చేసింది, చివరికి మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసేసారు. అయిపోయింది కాబట్టి పరిసమాప్తి అయిపోయింది. ఎంత మనం తక్కువ మాట్లాడుకుంటే ఆ పార్టీ కాదు ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఏపీ అధ్యక్షురాలు, అది ఇంకట్లా కొనసాగుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మనం కవితక్క గారి సంగతికి వచ్చేటప్పటికి మీకు ఇందాక నేను కొన్ని రాజకీయ పార్టీలు అని చెప్పాను. కొంతమంది మీకేంటంటే కొన్ని రాజకీయ పార్టీలని రిజిస్టర్ చేస్తారండి పేర్లు.
తెలుగుదేశం జనసేన ఉన్నాయనుకోండి, ఒక ఆయన వెళ్ళి తెలుగు సేన అని పెడతాడు అనమాట పార్టీ పేరు. ఓకే. ఇట్లా విచిత్రమైన మన ప్రజాశాంతి కేఈ పాల్ గారు మొత్తం అన్నీ నేనే వెళ్ళి పోటీ చేస్తున్నాను, నా వల్ల ఇప్పుడు అక్కడ ఎన్నిక ఆగిపోయింది, లేకపోతే నా వల్ల అక్కడ అభ్యర్థికి అద్భుతమైన ఆధిక్యతలు వచ్చాయని చెప్తుంటారు. కాబట్టి అట్లాగా ఈ కొంతమంది ఉన్నారండి ఆంధ్రదేశంలో. వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల పేర్లు పెట్టి, మనం ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం మీకు ఫోన్లో చూపిస్తాను, పెట్టి వీళ్ళు పోటీ చేస్తారండి. ఎక్కడ పోటీ చేస్తారు వీళ్ళంటే, మీకు ఉదాహరణ విజయనగరం ఉంది. విజయనగరం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి గారు 2014లో ఆవిడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జై సమయ కేంద్ర కిరణ్ కుమార్ రెడ్డి గారి పార్టీ ఉంది అప్పుడు. ఆ సమయంలో మీకు అవును విభజన సమయంలో చెప్పులు తర్వాత అవును చెప్పు ఆ పార్టీ తరఫున ఒకరు వచ్చి అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడికి వచ్చి ఒక నాయుడు గారు పోటీ చేస్తుంటారు. పోటీ చేసి ఆయన ఏం చెప్తుంటారంటే, మీ ఓట్లన్నీ మేము చెల్లాచెదురు చేసేస్తున్నాం, మీకు పడే ఓట్లన్నీ స్పష్టంగా మేము విభజించేస్తున్నాం, విభజించేటప్పటికి మీరు ఓడిపోతారని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఓకే. ఇది ఉదాహరణకి జయసమయ కేంద్ర పార్టీ అని అన్న ఇదే సామాజిక వర్గానికి సంబంధించి. ఇంకొన్ని చోట్ల ఈ తెలుగు సేన అని అదని, ఆ విజయం అని, ఆంధ్ర విజయం, అసలు పార్టీ పేర్లే విచిత్రమైన పేర్లు. ఫ్రంట్ అని, బీసీ ఫ్రంట్ అని, అసలు అంబేద్కర్ గారి పేరు ధ్వనించేలాగా అన్నీ పెట్టేసి చాలా హడావిడి చేస్తుంటారు. ఒక దశలో ఏమవుతుందంటే, సీరియస్గా ఈ టూ ఫేసెస్ మెయిన్ పార్టీస్ నుంచి ఒక కూటమి అనుకుందాం కాసేపు, లేదా తెలుగుదేశం అనుకుందాం, లేదా వైసీపీ అనుకుందాం. ఇవి మెయిన్ ఫేసెస్, మెయిన్ పార్టీస్ కదా. ఇద్దరు ఒకే సామాజిక వర్గం అనుకోండి, ఇక్కడ ఇదే సామాజిక వర్గానికి చెందిన ఇంకొకరు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, వీళ్ళు పర్వాలా, వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఏమని, ఏదైతే ఏదైతే చూసుకుందామని చెప్పేసి వీళ్ళు కొంత హడావిడి చేసి చప్పును చల్లారిపోతారు. ఇక్కడ మీకు ఇతను ఒక సామాజిక వర్గం వేయండి, ఇతను వేరే సామాజిక వర్గం వేయాలనుకోండి. తెలుగుదేశం ఒక సామాజిక వర్గం పోటీ చేస్తున్నారు, వైకాపా ఒక సామాజిక వర్గం పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆ మూడో కొత్త పార్టీ అతను ఎవరన్నా వచ్చి ఇక్కడ పోటీ చేశాడు అనుకోండి, ఇతను చాలా భయపడుతుంటాడు తెలుగుదేశం అభ్యర్థి. అంతే కదా. భయపడి అతనితో రాజీకి వస్తాడు, నీకు ఏమైనా కావాలంటే చెప్పు, నువ్వు దయచేసి ప్లీజ్ చాలా జరుగుతాయి కదా ఇలాంటివన్నీ. ఇవి ఆంధ్రదేశంలో కోకోళ్ళు అనమాట. ఎన్నికల సమయంలో చూడాలి అసలు మనం, చాలా జరుగుతాయిలేండి. తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు కొంతమంది అసలు స్వతంత్ర అభ్యర్థులు కొంతమంది అసలు నామినేషన్ వేస్తారండి, అసలు బ్యాలెట్ అసలు ఎట్లా తయారు చేయాలో అర్థం కాదు. అంతమంది ఉంటారనమాట. అసలు ఎట్లా బ్యాలెట్ తయారు చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు. ఈ మధ్య ఆంధ్రదేశంలో ఏమైందంటే, మరీ ముఖ్యంగా దళిత సోదరులు చాలామంది రాజకీయ పార్టీలు నెలకొల్పారు. ఓకే. దాదాపు 10 మంది నెలకొల్పారు. అది ఒకసారి మీకు ఆ వివరాలు మీకు ఇప్పుడు చూపిస్తా. వచ్చిన వాళ్ళందరూ అంటే షర్మిల కావచ్చు, నెక్స్ట్ లక్ష్మీపార్వతి గారు కావచ్చు, కేఏ పాల్ కావచ్చు, ముద్రగడ పద్మనాభం కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే క్రియాశీలకంగా వాళ్ళు ఏంటి అన్నది ఒక క్లారిటీ లేకుండా కొంత కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు. వీళ్ళు ఏంటి, ఇప్పుడు లక్ష్మీపార్వతి కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే కవిత గారు తనని తాను మౌల్డ్ చేసుకున్న విధానము, కింది స్థాయి నుంచి మమేకమవుతూ తన ఐడెంటిటీని మొదటి నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున క్రియేట్ చేసుకొని తండ్రి నుంచి పార్టీలోకి వారసత్వంగా ఉన్నా సరే బతుకమ్మను తీసుకురావడం కావచ్చు, తెలంగాణ జాగృతి అనేది స్టార్ట్ చేసి తప్పక తండ్రి తనను పిలిచి టికెట్ ఇచ్చే పరిస్థితిని తను క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే తనను తాను డే 1 నుంచి మౌల్డ్ చేసుకున్న విధానం మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తన పొటెన్షియాలిటీ కావచ్చు, కెపాసిటీ కావచ్చు, వీటన్నిటిది వేరు అని ఒక కంపారిజన్ చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా చాలా మంచి విశ్లేషణ. తండ్రి వారసత్వంగా వచ్చిన వాగ్ధాటి కావచ్చు, సబ్జెక్ట్ మీద అవగాహన కావచ్చు, లాంగ్వేజెస్ మీద పట్టు కావచ్చు, యాసను ఒడిసి పట్టుకోవడం కావచ్చు. అంటే కేసీఆర్ గారికి ఉన్న అదృష్టం ఏంటంటే వారసులు ఇద్దరు పొలిటికల్గా తండ్రికి తగ్గ వారసులు వీళ్ళిద్దరు అనేసి స్టాంప్ పడిపోయింది. ఈ నేపథ్యంలో అంటే కుటుంబం నుంచిలో కుటుంబం పోటీ అనేది పక్కన పెడితే మిగతా వాళ్ళకన్నా కవిత వేరు అన్న ఒక డిస్కషన్. ఖచ్చితంగా దీన్ని మనం ఏకీభవించి తీరాలండి. ఎందుకంటే ఆవిడ తనను తను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న విధానం అద్భుతం. ఎందుకంటే విదేశాల్లో చదువుకుని ఆవిడ విద్యాధికురాలయ్యి ఆవిడ అసలు క్రియాశీలక రాజకీయాల్లో అసలు ఆవిడ ఒదుగుతారా ఒదగరా అనేటటువంటి పరిస్థితిలో 1 సంవత్సర కాలం పాటు ఆవిడ సుశిక్షితురాలయ్యి తనను తాను మీరు అన్నట్టు వాగ్ధాటి కావచ్చు, ఆవిడ ఉపన్యాసాల తీరు కావచ్చు, తెలంగాణ భాషని యాసని ఒడిసిపట్టుకుని సందర్భానుసారంగా ఆవిడ మాండలికాల్ని ప్రయోగిస్తూ
సామెతల్ని, ఉపమానాల్ని అన్నిటినీ ఆవిడ అద్భుతమైనటువంటి తెలంగాణ జాగృతిని తీసుకొచ్చి కళాకారుల్ని గుర్తించి గౌరవించి ఆ కళలు జానపద రూపాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా బలంగా ఆవిడ చొచ్చుకొని వచ్చినటువంటి విధానం అద్భుతం అనమాట. దానిని మనం ఎవరూ కాదనలేము. అయితే వెరీ బిగినింగ్ అంటే నాకు బాగా గుర్తున్నంతలో 2008 ఎన్నికల సమయంలో ఆవిడ ఇచ్చినటువంటి వెరీ ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ నేను చూశాను. ఆ ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూలో ఆవిడ యొక్క అధ్యయనం బయటపడింది. ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడారంటారు నాకు ఇప్పటికి గుర్తుంది. ఆవిడేంటంటే తెలంగాణ వాడైనప్పటికీ తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి మా బి నరసింహరావు వచ్చి మా తెలంగాణకు సంబంధించి మా భూమి లేకపోతే దాసి మట్టి మనుషులు అనే సినిమాలు తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ క్యాన్వాస్ మీద అతను పోర్ట్రేట్ చేసేంత వరకు మీ ఫిలిం మేకర్స్ తెలుగు సినిమా ఫిలిం మేకర్స్ ఏం చేస్తున్నారని ఆవిడ వేసినటువంటి ప్రశ్న కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఇవాళకి నాకు గుర్తు వస్తున్నాయి. ఆవిడ అంతగా అధ్యయనం చేసి ఆవిడ వచ్చినటువంటిది ఆ సమయానికి ఆ కాలానికి ఆ సందర్భానికి ఒదిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ చేయడానికి ఏముంది? ఇప్పుడు ఉద్యమ సమయం ఉద్యమ సమయం కాబట్టి మిమ్మల్ని సొంతం చేసుకున్నారు. జనాల నాడిని ప్రజల నాడిని ఆవిడ ఒడిసి పట్టుకుంది. ఆ ఒడిసి పట్టుకుని ఆ భావోద్వేగంలోకి జనాల్ని తీసుకువెళ్ళేటటువంటి క్రమంలో జనం ఆవిడ్ని ఒడిసి పట్టుకున్నారు. అది ఓకే మా కవితక్క అని చెప్పేసి వాస్తవం. మీరు అన్న పాయింట్ అగ్రి చేయాల్సింది. కాకపోతే ఏంటంటే తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ను 10 సంవత్సరాలు కూర్చోబెట్టిన తర్వాత విసిగిపోయిన ప్రజలు ఏం చేశారు? ఇంకొక ఆల్టర్నేట్ కావాలి అనేసి అంటే కాంగ్రెస్ వైపు అడుగులేశారు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో నేను ఆల్టర్నేట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇంకా నా పార్టీ ఈ ప్రశ్నకి నేను మీకు ఇందాకే సమాధానం చెప్పా. ఒక పర్యాయం మీరు మీ కుటుంబం ఒక పర్యాయం కదా 2 పర్యాయాలు చూసేసారు, అయిపోయింది. ఒక పర్యాయం అంటే ఆతాను ముక్కే కదా, ఆతానులోనే ముక్కే. ఒక పర్యాయం రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అయిపోయిన తర్వాత ఏంటంటే జనాల నాడి ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటటువంటి మూడ్లోకి వెళ్తున్నారు జనాలు. బీజేపీ అనేది చాప కింద నీరులాగా తెలంగాణలో ప్రవహించుకుంటూ వెళుతోందన్నమాట. ఫేసెస్ని వాళ్ళు తయారు చేశారు, ఐడెంటిఫై చేసినటువంటి ఫేసెస్ ద్వారా వాళ్ళు రేపు ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయాలి అనేటటువంటి ఒక మూడ్ని, ఒక మైండ్ సెట్ని తెలంగాణలో వాళ్ళు దాన్ని క్రియేట్ చేయబోతున్నారు. ఓకే, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటటువంటి ఎన్నిక జరగబోతోంది. అందులో మళ్ళీ ఏంటంటే భాజపాలో మనకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా అక్కడ కూటమిలో భాగంగా ఉన్నాయి. రేపు ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయితే చెప్పుకోదగ్గ కొన్ని స్థానాల్ని తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా నగర పరిధిలో కోరబోతోంది. నిస్సందేహంగా కోరబోతోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇంకా ఉండదు అన్న విషయాన్ని మొన్న అధ్యక్షుడు తెలియజెప్పారంటూ. గతంలో తెలుగుదేశం వాళ్ళతో అంటే తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు ఏపీ గురించి పట్టించుకుంటున్నారు, తెలంగాణ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు, అక్కడ కూటమి ఉన్నప్పుడు ఇక్కడ కూటమి కట్టొచ్చు కదా అన్నప్పుడు అక్కడ అధ్యక్షులు అనౌన్స్ చేశారు తప్పితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి చేయలేదు. కాబట్టి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది అనేసి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అన్నట్టుగా అంటే ఇక్కడ బీఆర్ఎస్ ని మీరు మర్చిపోతున్నారు. ఇక్కడ ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు మీరు తీసుకొస్తున్నారు. బట్ బీఆర్ఎస్ దాని విషయంలో మీరు మర్చిపోతున్నారు. బిట్వీన్ 3 పార్టీస్ మధ్య పోటీ అని అంటే అది వేరే విషయం. కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లో మొన్న మీకు రేవంత్ రెడ్డి గారు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లో చెప్పుకోదగ్గ ముఖ్య నేతలు చాలా మంది వాళ్ళ కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేస్తున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. బొంతు రామ్మోహన్ గారు కావచ్చు, కేశవరావు గారు కావచ్చు, దానం నాగేంద్ర గారు కావచ్చు. అది కామన్ కదా, పార్టీ ఫిరాయింపులు అనేది గెలిచిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీతో అంటగాడం అది కామన్ విషయం. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎవరు? కేసీఆర్ గారి బీఆర్ఎస్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా, పార్టీ కండువా మార్చుకున్న వాళ్ళు ఎవరిని మళ్ళా పార్టీలోకి తీసుకునేది లేదు అనేసి క్లియర్ గా చెప్పేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే ప్రతి ఒక్కరు చెప్పేదే ఇది అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్కరు చెప్పేదే. తర్వాత ఏమన్నారు అదే అంటున్నా, అధికారంలోకి వచ్చాకంటే వీళ్ళ ఉద్వాసన పలికిన తర్వాత కొత్త వాళ్ళకి ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఏం చేసినా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారు కాబట్టి. ఒకవేళ ఇన్ కేసు అది అనుకోని బీఆర్ఎస్ అధికారంలోకి రాష్ట్ర విభజన జరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కడియం శ్రీహరి గారు కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కావచ్చు, తెలుగుదేశాన్ని పూర్తిగా రూపుమాపాలనేటటువంటి దిశగా తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ గారు తీసుకువెళ్లారు. కానీ బీఆర్ఎస్ ని తీసుకెళ్లలేరు. అట్లా విలీనం చేసే దిశగా పరిస్థితుల్లోనూ అది అవ్వదు. అది నేను చెప్పేది. ఎందుకంటే అప్పుడు టీడీపీకి ఉన్న సంఖ్యాబలం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభంజనం కావచ్చు వేరు. కాబట్టి
విలీనం అనేది అది సాధ్యమైంది. తెలంగాణలో వేరే పార్టీలు ఎందుకు అన్న ఒక నినాదాన్ని తీసుకెళ్ళడం, జనాలు కూడా యాక్సెప్ట్ చేయడం అంతా జరిగింది కాబట్టి సెకండ్ టైం కూడా గెలవడం జరిగింది. బట్ అదే ఆయన కొంప ముంచింది, ఆ తర్వాత రియలైజ్ అయ్యారు. బట్ ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు అంటే ఈ 3 పార్టీల మధ్యలో కవిత పార్టీ ఎంతవరకు ఆ మనుగడ సాగించగలుగుతుంది? ఎందుకంటే మీరు అన్నట్టు దక్షిణాదిలో పాగవేయాలని బీజేపీ తన పావులు తను కదుపుతుంది. కాంగ్రెస్ బలంగా విస్తరించేందుకు ఇప్పుడు తెలంగాణ మనకు మిస్ అయిపోతే ఆదాయపరంగా గండిక పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ మనం అధికారం కోల్పోయాం, ఖచ్చితంగా తెచ్చుకోవాలన్నది ఈ 3 పార్టీల మధ్యలో. మళ్ళీ ఇంకా చిన్న చిన్న పార్టీలు ఇక్కడ తెలంగాణలో కూడా ఉన్నాయి. మరి అంటే మిగతా వాటి గురించి రాని చర్చ కవిత పార్టీ గురించి వస్తుంది. అంటే అంతో ఇంతో సౌండ్ చేస్తుందని అనుకోవాలా, లేకపోతే తాటాకు చెప్పులేనా అప్పటి వరకు చెప్పబడిపోతాయి? ఎట్లా ఉంటుంది? చెప్పబడిపోతుందండి, ఇవన్నీ తాటాకు చెప్పులే. కొంత మీకు కొన్ని శ్రేణులకి కొంతకాలం పాటు ఏమంటారు ఉపాధి లభిస్తుంది. ఖచ్చితంగా ఉపాధి కల్పనలో భాగంగా కొన్ని నెలలు దాన్ని అలా నెట్టుకుంటూ వెళతారు. ఓకే, వెళ్ళిన తర్వాత ఎక్కడ మాయం అవుతుందో ఏమవుతుంది అన్నది చూడాలి మనం. సరే, అదో కొన్ని పార్టీల గురించి చెప్తా. ఆంధ్రప్రదేశ్లో మీకు ఇన్ని రాజకీయ పార్టీలు నెలకొల్పారండి. ఎన్ని రాజకీయ పార్టీలు నెలకొల్పారు? ఎవరు? దళిత సోదరులు కని విని ఎరుగని విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు నెలకొల్పారు. నెలకొల్పి వీళ్ళల్లో చాలామంది ప్రత్యక్ష ఎన్నికల్లో సైతం పోటీ చేశారు. చాలామంది వీళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారన్న విషయమే చాలామందికి తెలియదండి. అది మనం తెలియజేస్తే కానీ తెలియదు. ఒక్కసారిగా ఆ పట్టిక మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నేను పట్టిక చదివి వినిపిస్తాను మీకు. జడా శ్రవణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత సోదరులు, వాళ్ళు వ్యవస్థాపకాధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పార్టీలు జడా శ్రవణ్ కుమార్ గారు జై భీమ్రావు పార్టీ, గుజ్జు విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, దాసరి చెన్నకేశ్వరులు గారు ప్రబోధ రిపబ్లిక్ పార్టీ, ఎన్జే విద్యాసాగర్ గారు వీసీకే పార్టీ, పంతగాని రమేష్ గారు ఏబిఎస్ పార్టీ, ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు రిపబ్లికన్ పార్టీ, భీమ్రావ్ అంబేద్కర్, పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ రిటైర్డ్, అంబేద్కర్ ఇండియా మిషన్, శ్రీ మహాసేన రాజేష్ గారు మహాసేన పార్టీ, శ్రీ అభినయ్ దర్శన్ భరోసా పార్టీ. వీళ్ళందరూ ఒక పార్టీ కిందకు వచ్చి కనీసం షెడ్యూలు కులాల్లో మాల సామాజిక వర్గానికి చెందినవారు ఒకే పార్టీ ఒకే నేత అనే అభిప్రాయం కట్టుబాటుగా చూపించగలిగితే, వీళ్ళ సామాజిక వర్గం నుంచి 10% ఓటు వేయించుకోగలిగితే మిగిలిన కులాలు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు 10 మందిగా విడిపోవడం వల్ల ఏమైపోయింది? ఇప్పుడు ఇక్కడ చూడండి, రామచంద్ర యాదవ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, జడా శ్రవణ్ కుమార్ గారు ముందడుగు అనే పార్టీని స్థాపించి ఆయన 2019 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తే 136 ఓట్లు మాత్రమే వచ్చాయి. తెచ్చుకోలేకపోయారు. తర్వాత జై భీమ్రావు పార్టీని స్థాపించి ఇదే జడా శ్రవణ్ కుమార్ గారు 2024 ఎన్నికల్లో తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో 71 ఓట్లు అండి, 71 ఓట్లు, 0.01%, 71 ఓట్లు. తర్వాత మంగళగిరిలో పోటీ చేస్తే 416 ఓట్లు. గుజ్జు విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 24 ఎన్నికల్లో తిరుపతి ఎస్సీ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే 4302 ఓట్లు వచ్చాయనికి. ఇది లోక్సభ నియోజకవర్గం నుంచి. 2024 ఎన్నికల్లో సత్యవేడ్ ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే 392 ఓట్లు సాధించారు. ఎక్కడైనా బలం చూపించుకోలేకపోయారు ఆయన. మేము తెలివైన వాళ్ళనే కాదు, వైఎస్ షర్మిల ఏపీలో పోటీ చేసినా కూడా ఆ పరిస్థితి అంతే కదా. అంతే హరీష్ రావు గారిది, హరికృష్ణ గారిది అదే పరిస్థితి, లక్ష్మీపార్వతి గారిది అదే పరిస్థితి. వీళ్ళంతా ఆ పార్టీలు పెట్టినా మన విజయశాంతి గారు అయితే ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ లో మెజ్ చేసేసారు కాబట్టి, కానీ ఆ తర్వాత ఆవిడ ఎంపీగా తన పొటెన్షియాలిటీని తను ఎప్పుడు కాపాడుకున్నారు. దేవేంద్ర గౌడ్ గారు ప్రజారాజ్యం సమయంలో నవ తెలంగాణ పార్టీ పెట్టి ఆయన ప్రజారాజ్యంలో విలీనం చేసి ప్రజారాజ్యం అభ్యర్థి ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు మన పార్టీ, ఇవి ప్రజారాజ్యం సమయంలో వీళ్ళిద్దరూ ప్రజారాజ్యంతో కలిసి ప్రయాణం చేసి విలీనం చేసినటువంటి పరిస్థితులు ఏమైపోయిందంటే, కాసాని జ్ఞానేశ్వర్ గారిని ముదిరాజులు ఆ విశ్వసనీయత కోల్పోయారు. అప్పటికి ఆయన ఏంటిది ఈయన మనవాడు అని కూడా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, విశ్వసనీయత కోల్పోయారు. సామాజిక వర్గాల్లో విశ్వసనీయత కోల్పోతే ఏమవుతుంది? ఇప్పుడు ఎంఐఎం వాటి గురించి మనం మాట్లాడటంలో, ఎంఐఎం ఏంటి, ఒక ప్రాంతానికి సంబంధించి ఇట్స్ సక్సెస్ఫుల్ ప్యాటర్న్. అది శాసించే స్థాయికి ఎదిగిపోయారు. 7 శాసనసభ నియోజకవర్గాలు, ఒక లోక్సభ నియోజకవర్గం చాంద్రాయణగుట్ట, నాంపల్లి, కొన్నిసార్లు నాంపల్లిలో కూడా గెలిచారు. చాంద్రాయణగుట్ట,
కార్వాను, చార్మినారులో ఇవన్నీ ఏంటంటే ఈ శాసనసభ అది ఎంఐఎం అడ్డా నియోజకవర్గాలు అంతే. ఇది అంతే. దాన్ని ఎవరు టచ్ చేయలేరు, ఎవరు దాంట్లోకి వెళ్ళడానికి వెళ్ళలేరు. లేదు. మీకు 94 ఎన్నికలు నాకు బాగా గుర్తుంది. జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్టీ రామారావు గారు 6 శాసనసభ నియోజకవర్గాలు యాదవులకు కేటాయించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణ యాదవ్ గారు ఇట్లా తీసుకుంటే 3 శాసనసభ నియోజకవర్గాలు ఈ హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న ఈ 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఓకే, ఓడిపోతాం కదా అని ప్రశ్న వస్తుంది కదా, ఓడిపోయేటటువంటి నియోజకవర్గాలు అంటే. కానీ యాదవులకు పోటీ చేసే అవకాశం ఇచ్చాం కదా అని అనిపించుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ యొక్క వ్యూహం అనమాట. ఏంటి బ్రదర్, జంట నగరాల్లో 6 శాసనసభ నియోజకవర్గాలు మీకే ఇచ్చాం బ్రదర్ అనేటటువంటి వాదన అనమాట. ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో ఈ నచ్చిన మెట్ల వ్యవస్థలు ఎట్లా ఉంటుందంటే, ఇది ఆధిపత్యం, రాజకీయం, అసలు రాజ్యాధికారంలోకి రావాలి అనేది ఏంటంటే మీరు అన్ని సమీకరణాలలో మీరు చాలా బలవంతులైతేనే మీరు రాజకీయాల్లో రాజ్యాధికారానికి చేరువవుతారు. మీ ఏదో ఒక సమీకరణ, ఒక్క ఈక్వేషన్. మన ఏమన్నారు, పివి సునీల్ కుమార్ గారు ఒక ఈక్వేషన్ వేశారు. ఆయన ఏమన్నారు, తెలుగు నేల మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులందరూ మాతో కలిస్తే, మేము మీతో కలిస్తే మీరు ముఖ్యమంత్రులు అవుతారు, మేము ఉప ముఖ్యమంత్రులు అవుతారు అనేటటువంటి ఒక సమీకరణ చేశారు. ఒక 2-3 రోజులు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా సానుకూలంగా స్పందించారు. స్పందించిన తర్వాత ఏంటంటే చప్పున చల్లారిపోయింది అంశం. అది చప్పున ఎందుకు చల్లారిపోయింది అన్న దాని మీద చాలా అధ్యయనం చేయాలన్నమాట. ఓకే, తమిళనాడులో కూడా డిఎంకే, ఏఐడిఎంకే, డిఎండికే, ఎండిఎంకే తమిళనాడులో కూడా. నెక్స్ట్ శివసేనకు వచ్చేసి శివసేన యు, శివసేన ఎస్, అంటే డూప్లికేట్ లాగా. టీడీపీ అన్న టీడీపీ, ప్రజాస్వామ్య టీడీపీ, ప్రజాస్వామ్య తెలుగుదేశం నారాయణ భాస్కర్. అదే విచిత్రంగా అంటే కాపీలు నకిలీలు అనేసి మార్నింగ్ నుంచి ట్రోల్స్ ఇవే స్టార్ట్ అవుతున్నాయి అన్నట్టు. నిజంగా మంచి విశ్లేషణ శ్రీకాంత్ గారు. అంటే పెట్టడం గొప్ప కాదు, నిలబెట్టుకోవడం ఈ విషయంలో జనసేన మెచ్చుకోవచ్చు. అవునన్నా కాదన్న సరే. అంతా జనసేన 14 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాలు తీసుకుని ఉండుంటే అప్పుడు పార్టీ నిర్మాణానికి సంబంధించి ఈవేళ మనం ఇంత చర్చ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. 19 ఎన్నికల్లో ఏంటంటే 175లో 135 స్థానాల్లో పోటీ చేసి 40 నియోజకవర్గాలు సిపిఐ, సిపిఎం, బిఎస్పి ముగ్గురికి కేటాయించారు. ఈ సిపిఐ, సిపిఎం, బిఎస్పికి కేటాయించిన 40 స్థానాల్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన వరకు ఒక్కటంటే ఒక స్థానం ఇవ్వలేదు. 40 స్థానాలు. ఈ 135లో 56 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. 11th అవర్ లేదు, పులివెందుల, పీలేరు ఇవి కూడా ఇచ్చారు 11th అవర్లో. మీరు 11th అవర్ అనేది ఏంటంటే మీరు ఈ సామాజిక వర్గానికి ఇచ్చారు లేదా మా సామాజిక వర్గానికి ఇచ్చాము అని కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి కదా. ఎందుకంటే నేను మీ క్యాండిడేట్ ని ఎన్నికల్లో నిలబడ్డాను, ప్రచారం చేసుకోవడానికి తనకు ఒక టైం పీరియడ్ కావాలి కదా. నేను జనసేన అభ్యర్థిని అప్పటికే జనాల్లోకి వెళ్ళాలి, ఎక్స్పోజ్ అవ్వాలి. కానీ చివరి నిమిషం వరకు క్యాండిడేట్ కన్ఫర్మ్ అవ్వనప్పుడు ఈ లోపు దూసుకెళ్లే వాళ్ళు, అధికారంలో ఉన్న అధికారం కావాలనుకున్న వాళ్ళు దూసుకెళ్లిపోయారు కదా. 8 సార్లు జాబితాలు విడుదలైన అభ్యర్థులు 135 మందికి 8 జాబితాలు వచ్చినాయి జనసేన నుంచి ఆ సమయంలో. ఓకే, మొత్తానికి నిలదొక్కున్న పార్టీలు అయితే లేవు, ఆల్మోస్ట్ విలీనమైనవి తప్పితే. విలీనంలో కలిసి నడిచినవి ఓన్లీ జనసేన ఒకటే. కలిసిన అంటే జనసేన అన్న ఇంకా గుర్తుతో వెళ్తున్నదంటే ఓన్లీ ఇప్పుడు జనసేన ఒకటే. మనం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ గురించి మన తెలంగాణకు సంబంధించి మనం ఎందుకు మాట్లాడలేదు అంటే, తెలంగాణ ప్రజాసమితి డాక్టర్ మరిచెన్నారెడ్డి గారు, అనంతుల మదన్ మోహన్ గారు 11 లోక్సభ స్థానాలు వాళ్ళు సంపాదించి వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేసారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడిఎఫ్ ఏంటంటే ఇంకా ఉన్నాయి, సోషలిస్టు, ప్రజా సోషలిస్టు చాలా ఉన్నాయి. పీడిఎఫ్ ఏంటంటే ముత్యాల జయసూర్య నాయుడు నాయకత్వంలో ఆయన కాంగ్రెస్తో విభేదించి వెలుపలకు వచ్చి హోమియోపతి డాక్టరు సరోజినీ నాయుడు, డాక్టర్ గోవిందరాజుల నాయుడు గారి కుమారుడు సోదరి పద్మజానాయుడు గారు, వెస్ట్ బెంగాల్ నాన్ స్టాప్ 11 years గవర్నర్ ఆవిడ, ఇందిరాగాంధీ గారిని పెంచింది ఆవిడ, ముత్యాల పద్మజానాయుడు గారు, పద్మ విభూషణ్ ఆవిడ సోదరుని కాంగ్రెస్తో విభేదించి ఆయన వెలుపలికి వచ్చి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్తో ప్రయాణం చేసి అప్పట్లో తెలంగాణలో 2 ఎన్నికలు వరుస ఎన్నికలు ఎదుర్కొని, వరుస ఎన్నికల్లో మొదటి ఎన్నికల్లో 49 స్థానాలు, ఆ తర్వాత కూడా 38 స్థానాలు అనుకుంటాను. 49 స్థానాలు తెలంగాణలో మాత్రమే గెలుపొందడం అంటే సాధారణమైన విషయం కాదండి అది. సీరియస్లీ మీకు ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్కి ఆధిక్యత రావటం, తెలంగాణలో ఉన్న చెదురుమదురు నియోజకవర్గాల ఆధిక్యతతో
కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఆయన 1964లో ఆయన పరంపదించారు. 2 ఎన్నికలు చేసిన తర్వాత 62, 63 ఆ సమయంలో జయసూర్యనాయుడు గారు మరణించకుండా ఉంటే అది వేరేలాగా ఉండేది తెలంగాణలో పరిస్థితి. 69 కల్లా తెలంగాణ ప్రజాసమితి వచ్చింది ఇక్కడ, అది కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. చూద్దాం మరి కవిత గారు ఏ రీజన్లో సౌండ్ చేస్తారు, ఒకవేళ సౌండ్ చేస్తే ఎవరికి ఎసరు ఇది పెట్టబోతున్నారు, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. బట్ టూ ఎర్లీగా తన స్ట్రాటజీగా మాత్రం పార్టీ అనౌన్స్మెంట్ అయితే అద్భుతం సీరియస్గా. అంటే బిఫోర్ 6 months బిఫోర్, ఇప్పుడు విజయ్ బిఫోర్ 6 months 1 year లోపల పార్టీ అనౌన్స్ చేశారు. బట్ 2.5 years ఇంకా ఉందనంగా తన పార్టీ అనౌన్స్ చేయడం, క్రియాశీలకంగా తన అభ్యర్థులను కావచ్చు, పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, స్ట్రాటజీ అయితే చాలా బాగుందని చెప్పాలి. బట్ ఏ మేరకు నిలబడుతుందని చూద్దాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.